యేసయ్య అలా వెళ్తూ 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 ఒక్కసారి అలా పేతురు వైపు తిరిగారు. ఏం మాట్లాడాలా, ఒక్క మాట మాట్లాడినట్టుగా లేదు. ఆ వాత్సల్యం యొక్క చూపులు అర్థమైపోయినాయి, ఆ కరుణ కలిగిన చూపులు అర్థమైపోయినాయి. పేతురు ఒక్కసారి అలా చూశారు, దయగా చూశారు ఆయన వైపు. ఒక్క చూపులోనే పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, ప్రలాపిస్తున్నాడు, సంతాపపడుతున్నాడు, ఏడ్చుతూ ఉన్నాడు. ఆ చూపులో రహస్యం ఏంటి తెలుసా? పేతురు, ఎక్కడ ఉండవలసిన వాడివి, ఎక్కడున్నావు, ఎలాంటి ప్రతిష్ఠితమైన మాటలు చెప్పావు, ఎందుకు దిగజారిపోతున్నావు, ఎందుకు దూరం అయిపోతున్నావు, ఎందుకు నీ స్థితిని నువ్వు కోల్పోయావు? గద్దించలేదు, బాధించలేదు, తప్పుని ఎత్తి చూపించలేదు. ఆ స్థానంలో మనం ఉంటే ఎన్ని మాట్లాడతామో, కానీ యేసయ్య ఒక్క మాట అనలేదండి. ఒక్కసారి యేసయ్య పేతురు వైపు తిరిగారు, అంతే. పేతురు వైపు తిరిగారు. చూపులోనే ఆయన ఎంత అబద్ధికుడో, ఆయన చూపులోనే యేసయ్యకి ఎంత దూరం అయిపోయారో, ఆయన చూపులోనే ఎంత దూరం అయిపోయాడో అన్నీ కనపడుతున్నాయండి. అందుకే కింద వాక్యాలు ఉన్నాయి. వెలుపటకు పోయి సంతాపపడి ఏడ్చి ప్రలాపిస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. యేసయ్య ఒక్కసారి మీ తట్టు తిరిగితే మీలో ఒక పశ్చాత్తాపం పుట్టబోతుంది. మీ పాపములకు ప్రాయశ్చిత్తము జరగబోతుంది. మీ స్థితిని మీరు గుర్తించబోతున్నారు. ఈ నవంబర్ నెల ప్రార్థనలో ఎంత దిగజారిపోయారో, ఎంత యథార్థమైన మాటలను మీరు కోల్పోయారో, సత్యమైన మాటలను ఎంత మీరు కోల్పోయారో, దేవునికి ఎంత మీరు దూరం అయిపోతున్నారో, యేసయ్య మీ మీద ఎన్ని గుండె నిండా ఆశయాలు పెట్టుకున్నారో, నా తర్వాత ఈ బండ మీద ప్రథమ స్థానము నీదే అని చెప్పారు. ఆ చెప్పిన మాటల ప్రకారముగా పేతురు లేని కారణం ఆయన ఒక్కసారి తిరిగి చూడగానే పేతురుకి అర్థమైపోయింది. అన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. నీతో కూడా మరణంలోనికి వస్తానని చెప్పినటువంటి మాటలు ఏమైపోయినాయి? అభ్యంతర పడనని చెప్పిన మాటలన్నీ ఏమైపోయినాయి? చివరికి ఒట్టు పెట్టుకొని ఆయన ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకునే పరిస్థితులు వచ్చాయి. నా ప్రభుతో కూడా మరణంతో ఉండవలసిన వ్యక్తిని ఇంత దిగజారిపోయానేంటి, ఇంత దూరం అయిపోయానేంటి? ఈరోజు చాలామంది జీవితంలో నోరు తెరిస్తే అబద్ధాలు, చాలామంది ఏమండి ఒట్లు పెట్టుకోవటాలు. ఈ నవంబర్ నెల మీ స్థితిని మీరు గుర్తించే నెల. సంవత్సరపు చివరి రోజుల్లోనికి వస్తున్న మనమంతా మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకునే రోజులు ఇవి, దుఃఖపరుచుకునే రోజులు. ఇజ్రాయేలుకు పండుగలలో ఒక పండుగ ఉంది, ప్రాయశ్చిత్తార్థమైన పండుగ. ఆ రోజున వాళ్ళు తమ్మును తాము దుఃఖపరుచుకోవాలి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం మీలో కలగాలి. ఒక పాపాత్మురాలు యేసయ్య పాదాల మీద పడి కన్నీరు కార్చే పశ్చాత్తాపడుతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు ఎలా ఉండవలసిన వారు ఎలా మారిపోతున్నారు. మరొక సంవత్సరంలో ప్రవేశించడానికి సమీపంలోనికి వచ్చాం. అందుకే వాత్సల్య పూర్ణుడైన దేవుడు దయగా మీ తట్టు తిరుగుతున్నారు, ప్రేమగా మీ తట్టు తిరుగుతున్నారు. ఎంత ప్రార్థన పరులు ఎలా ఉన్నారు, ఎంత విశ్వాస పరులు ఎలా ఉన్నారు, ఎంత ప్రేమ గలవారు ఎలా ఉన్నారు, దేవుని కొరకు ఎంత త్యాగం కలిగిన వారు ఎలా ఉన్నారు. మీ స్థితిని ఒక్కసారి గుర్తు చేసుకోండి.